ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మొదటి వాల్యూమ్లో మనము గీతా మీద 3 లెక్చర్స్ ఇచ్చారు స్వామీజీ. అందులో 2 కంప్లీట్ అయ్యాయి, ఇది 3వది ఈరోజుది. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పారు, భగవద్గీత బ్యాక్గ్రౌండ్ చెప్పారు. తర్వాత సెకండ్ ఉపన్యాసంలో మనకు సెకండ్ చాప్టర్ వరకు ఉన్నటువంటి సారాంశాన్ని చెప్పారు, 2వ అధ్యాయం వరకు. ఇప్పుడు 3వ ఉపన్యాసంలో, భగవద్గీతపై ఇచ్చిన 3వ ఉపన్యాసంలో ఆయన 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మాత్రమే చెప్పారు. ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ మొత్తం సారాంశం మనకు కనిపిస్తుంది. అంతవరకు చెప్పి మెయిన్గా అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో చెప్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి కొన్ని అపోహలు ఇవన్నీ తొలగించడానికి ముఖ్యంగా ఈ గీతను ఆధారంగా చేసుకొని ఆయన ఈ విషయాలను చెప్తున్నారు. ఈ ఉపన్యాసాన్ని 1900వ సంవత్సరంలో మే 29వ తేదీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇది ఉపన్యాసాన్ని ఇచ్చారనమాట. ఇందులో ఫస్ట్ మన 3rd చాప్టర్ ఏంటది, కర్మయోగం కదా. సెకండ్ చాప్టర్లో జ్ఞానం గురించి చెప్పారు కదా. అందువల్ల ఈయన అడుగుతున్నారనమాట, జాయసీ చేత్ కర్మణేస్తే మతా బుద్ధిర్ జనార్దన్. ఎందుకు జ్ఞానం గొప్పదని చెప్తున్నావు, తర్వాత ఇప్పుడు యుద్ధం చేయని చెప్తున్నావు, ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్గా ఉంది నాకు, ఏదో ఒక నిశ్చితంగా ఏదో ఒకటి నాకు చెప్పని అర్జునుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారనమాట, ఈ ప్రపంచంలో ఇవి 2 కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, ఒకటి జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. సో ఇవి 2 కూడా కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ భగవంతుడి గురించి ఆలోచించి ఇదే తాత్వికంగా జీవించడం ఒక మార్గం, ఇంకొకటి కర్మ చేస్తూనే పని చేస్తూనే మనం నిష్కామ కర్మతో పని చేస్తూ ఉండడం ఒక మార్గం. ఇవి 2 కూడా మార్గాలే, 2 కూడా వాళ్ళు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. మన యొక్క టెంపర్మెంట్ని బట్టి మనం ముందుకు వెళ్ళచ్చు. ఇక్కడ మెయిన్గా నిష్కామ కర్మయోగం, భగవద్గీత ముఖ్యమైన సారాంశం ఏంటనమాట, నిష్కామ కర్మ. ఎప్పుడు కూడా నువ్వు అంటే ఎంత నీకు జ్ఞానం తెలిసినా ఎప్పుడు ఖాళీగా కూర్చోవద్దని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా పని చేయడం అంటే ఏంటి, మన యొక్క కర్మేంద్రియాలు పని ఏం చేస్తాయి, కర్మేంద్రియాలు కదా పనిచేసేది. సో కాయేన మనసా బుద్ధ్యా కేవలైర్ ఇంద్రియైరపి, అంటే ఇంద్రియాలతో ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా, వాటితో ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. పని ఎలా చేయాలి, అటాచ్మెంట్ లేకుండా చేయాలి. ఫలితాన్ని మనం ఆశించకుండా చేయాలి. ఎంత నువ్వు చేస్తావో అంత నువ్వు జీవితంలో ఆనందాన్ని పొందుతావు. అలాగే పని చేయకుండా ఒకవేళ కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బాడీనే సరిగా పనిచేయదు. ఇప్పుడు పని చేయకుండా కూర్చుంటే మన బాడీ కండిషన్లో ఉండదు. తర్వాత ఏమవుతుందంటే నిజంగానే నీకు జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, తర్వాత స్వామి వివేకానంద, వీళ్ళందరూ వాళ్ళకి జ్ఞానార్జన అయిపోయింది, వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు ఈ ప్రపంచంలో. కానీ వాళ్ళు పని ఎందుకు చేస్తున్నారంటే వేరే వాళ్ళకి ఉదాహరణగా ఏం చేస్తాం, వాళ్ళే కూర్చొని తింటున్నారు కదా, మనకేంటి గొప్పవాళ్ళు, వాళ్ళ ఆదర్శవంతులు, వాళ్ళే కూర్చొని తింటున్నారు కాబట్టి మనం కూడా అలాగే ఉండొచ్చని మనం బద్ధకంగా తయారవుతాం. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మన 3వ అధ్యాయంలో ఆయన చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మరి పని చేయకుండా ఎవరు ఉండలేరు. తినడం కూడా పనే కదా, ఏదైనా పని, ఆలోచన కూడా పనే. పని అంటే కేవలం చేతులతో కాళ్ళతో చేసేది కాదు, ఏదైనా మన ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఏం చేసినా పని. ఈవెన్ ఊపిరి తీసుకున్నాం, అది పని. సో ఇవన్నీ కూడా మనం చేయకుండా ఎప్పుడూ కూడా ఉండలేం కాబట్టి మనం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారనమాట. ఏ విధంగా పని చేయాలంటే సంయమంతో, ఈ కర్మేంద్రియాలని వీటన్నిటిని కూడా ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు, మనసుని ఇంద్రియాలను సంయమంతో ఉంచుకొని మనం ఎప్పుడు కూడా పని చేయాలి అని చెప్తున్నారు. ఏ పని చేయాలి, మనకు జీవితంలో ఏ పని, ఇప్పుడు విద్యార్థి ఉన్నారనుకోండి, ఏ పని చేయాలి, చదువుకోవడం అనేది పని. నియతం కురు కర్మ, నీకు ఏదైతే నియమించబడి ఉందో జీవితంలో. గృహస్థ ఏం చేయాలి, గృహం యొక్క బాధ్యతలన్నీ కూడా తీసుకోవాలి. నియతం కురు కర్మత్వం, ఎప్పుడు కూడా పని చెయ్యడమే శ్రేష్టం, పని చెయ్యకపోవడం కన్నా. అది ఎందుకంటే ఈ శరీరాన్ని పోషించుకోవడం కన్నా మనం పని చేయాలి కదా. అయితే ఆ పని ఎలా చేయాలి, యజ్ఞభావంతో చేయాలి. ఈ యజ్ఞభావంతో చేయాలంటే ఏంటి, మనం సమర్పిస్తాము, మిగిలిన ఫలాన్ని మనం తీసుకుంటాం అన్నమాట.
ఏదో ఆశించి మనం చేయం. ఈ విధంగా చేస్తే నీకు పనిలో హయ్యెస్ట్ రిజల్ట్ అన్నది నీకు వస్తుంది అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇది ఇందాక చెప్తున్నాం కదా, ఎవరైతే పని ఊరికే చేయకుండా కూర్చుంటే వాళ్ళనే పెద్దవాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు. కాబట్టి ఆసక్తి లేకుండా పని చేయడం అనేది కూడా అందరూ కూడా నేర్చుకోవాలి. ఈ జనక మహర్షి వాళ్ళందరూ ఉన్నారు కదా, జనకుడు అతను తెలుసు కదా మీకు, జనక మహారాజు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన దగ్గరికి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి నేర్చుకుంటూ ఉండారు బ్రహ్మ విద్య. ఆయనకు అసలు అవసరం లేదు, కానీ ఆయన రాజ్య పరిపాలన బాధ్యతలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారనమాట, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇటువంటి బాధ్యతలు కూడా స్వీకరించవచ్చు అని ఆయన జీవితంలో నిరూపించారు. కాబట్టి ఈ రోజుకి కూడా మనం జనకుడిని రాజర్షి కింద చెప్పుకుంటాం. అసలు ఇంకా ఆయన లాంటి ఎగ్జాంపుల్ లేదనమాట. ఎలా ఉండేదంటే ఇంత పెద్ద రాజ్యం అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ చాలా డిటాచ్మెంట్. అసలు మీకు ఆ స్టోరీ, చాలా స్టోరీస్ ఉన్నాయి ఆయన డిటాచ్మెంట్ తెలియజేయడానికి అనమాట. అంటే మొత్తం మిథిలా నగరం అంతా తగలబడిపోతుందని ఎవరో చెప్పారు. అంటే ఆయన్ని పరీక్షించడానికి. ఆయన ఒక గురుకులంలో ఉండి నేర్చుకుంటున్నాడు అనమాట ఏదో. ఆ సమయంలో ఎవరో వచ్చి మొత్తం మిథిలా నగరం అంతా కూడా తగలబడిపోతుందని చెప్పారు. అయినా సరే ఆయన నిశ్చింతగా కంగారు పడడం కానీ ఏమీ లేదు. అంటే ఆ డిటాచ్మెంట్ అనేది అటువంటిది అనమాట. మనం పని చేస్తూ ఉన్నాము, కానీ దాంతో అటాచ్మెంట్ లేకుండా పని చేస్తే చాలా పర్ఫెక్ట్గా మనం పని చేయొచ్చు. అది అందుకనే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మే చెప్తున్నారు ఎగ్జాంపుల్. ఈ గొప్పవాళ్ళు ఎలా చేస్తే వాళ్ళు ఎప్పటికీ ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా పని చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పని చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆయన గురించి చెప్తున్నారు, అసలు ఈ ప్రపంచంలో నాకు చేయాల్సింది ఏం లేదు, నాకన్నీ ఫుల్ఫిల్డ్, ఆయన పరిపూర్ణ భగవంతుడు, ఆయనకి ఏం అవసరం లేదు, ఈ ప్రపంచంలో ఏ కోరిక లేదు. కానీ నేను పని చేయకపోతే ఏమవుతుంది, నా ఎగ్జాంపుల్ని అందరూ కూడా ఫాలో అవుతారు. అందుకని ఆయన ఎలా పనిచేస్తారు చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ జీవితం చూడండి, ఎప్పుడు యుద్ధ భూమి, ఏ నిమిషంలో కూడా ఆయన, కానీ ఆయన కూర్చుంటే ఆయన సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన ధ్యానం చేస్తే. అంటే అటువంటి మనసు అనమాట, అటువంటి ట్రైనింగ్ ఉండేది. కృష్ణ పరమాత్మకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన చాలా లోతుగా అర్థం చేసుకుంటారు, రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అసలు ఆ జీవితాన్ని మీరు చూస్తే అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు, అటువంటి సమస్య లేదు. సమకాలీన అక్కడ రాజకీయాలలో ఆయన లేరు అన్నది ఎక్కడా లేదనమాట. ప్రతి దానిలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే, ఇప్పుడు యోగులు వీళ్ళందరూ అంటే ఎక్కడో ఇవన్నీ మనకెందుకు, ఈ రాజకీయాలు ఈ సమస్యలు మనకెందుకు, మనం ఎక్కడో తపస్సు చేసుకుందాం, అందరికీ ఆ కెపాసిటీ ఉండదు. కాబట్టి ఈయన యోగీశ్వరుడు అంటారు కదా, ఆయన ఏంటంటే మైండ్ మీద ఎంత కంట్రోల్ అంటే ఆయన అసలు డిస్టర్బ్ అయ్యేవారు కాదు, ఏ పనిలో కూడా ఎప్పుడు కూడా డిస్టర్బ్ అయ్యేవారు కాదు. అందువల్ల ప్రతి దానిలో ప్రతి సమస్య పరిష్కరించడానికి ఆయన ఇన్వాల్వ్ అయ్యేవారు, చాలా డిటాచ్డ్గా. సో ఆయన యొక్క క్యారెక్టర్ చాలా, ఎప్పుడు ఆయన మొహంలో విషాదం కానీ టెన్షన్ కానీ భయం కానీ ఏ రోజు ఎవరు చూడలేదు. యుద్ధక్షేత్రంలో కాదు, అయిన వాళ్ళందరూ చనిపోతున్నారు అప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఈ ప్రపంచం యొక్క గతి ఎవరికైతే తెలుసో పైనుంచి చూస్తున్న వాళ్ళకి టెన్షన్ రాదు, అవునా కదా. మనం ఏంటంటే అటాచ్ అయిపోతాం కంటే మనకు టెన్షన్. ఎక్కడి నుంచి మీరు దూరం వెళ్ళిపోయారనుకోండి, భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటారు ఏరోప్లేన్లో, మీరు వెళ్ళిపోతూ ఉంటే కింద డీటెయిల్స్ కనిపిస్తాయి మీకు, కనిపించవు. ఈ విధంగా మనం కూడా ఒక లెవెల్లో మనం ఉన్నప్పుడు, మనసు అటాచ్మెంట్ అన్నది ఒక లెవెల్లో ఉన్నప్పుడు మీకు ఏమవుతుందన్నమాట, ఒకదాన్ని పట్టుకుని ఉండడం అన్నది మనం నెమ్మదిగా మనకు తగ్గిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. మీరు అనొచ్చు అయితే ఫీలింగ్స్ ఏ ఉండకూడదా, ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ ఆ ఫీలింగ్స్ మిమ్మల్ని చిన్నదైతే మిమ్మల్ని షాటర్ చేసేసేలా ఫీలింగ్స్ ఉంటే దానివల్ల ఏం లాభం. లైఫ్ ఒక హ్యూమన్ లైఫ్ వచ్చిన తర్వాత మనం బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి. మన వల్ల నలుగురు బ్యాలెన్స్గా ఉండాలి. ఏదైనా చిన్న జరిగిందని నువ్వు ఏడుస్తూ కూర్చొని నేను నలుగురిని ఏడిపించావు అనుకో, పని ఏమైనా జరుగుతుంది, దానివల్ల ప్రయోజనం ఉందా? సో అటువంటి ఫీలింగ్ వల్ల ఏం లాభం లేదు. కాబట్టి ఈ జీవితంలో ఈ డిటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వస్తువు పైన సరే, వస్తువు కాదు, మనిషి కాదు, ఒక ప్రదేశం కాదు, డిటాచ్డ్ లవ్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నేను ఉన్నంతసేపు ఇది తప్ప నేను ఉండలేను అన్నట్లుగా ఉండాలి. స్వామీజీ అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని స్వామి వివేకానంద ఇంకా చాలా ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పారనమాట. డిటాచ్డ్ లవ్ అంటే ఎలా ఉండాలన్నమాట, ఇది నేను చేస్తున్నప్పుడు ఇది లేకపోతే నేను ఉండలేను. స్కూల్లో టీచర్గా నువ్వు చేస్తున్నావు, ఇది నేను లేకపోతే ఉండలేను అన్నట్టుగా నువ్వు పనిచేస్తావు. కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోమన్నారనుకో, అప్పుడు ఏం చేయాలి, రెండో నిమిషం వెనక్కి చూడకుండా వెళ్ళిపోగలగాలి. ఉన్నప్పుడు అలా కాకుండా ఇక్కడ నాకు ఈ ప్లేస్లో ఎలాగైనా నన్ను ఇక్కడ పంపించేస్తారు కదా, అటువంటిప్పుడు నేను ఎందుకు ఇక్కడ పని చేయడం లేదు, అది ఫ్రీడమ్ కాదు, అది యు ఆర్ ఏ స్లేవ్ అనమాట.
సో ఏం చేయాలన్నమాట, మనకి ఏ పని చేసినా ఇది లేకపోతే నేను ఉండలేను అన్నంత అటాచ్మెంట్తో చేయాలి. స్వామీజీ చెప్తారు ఇంటెన్స్ అటాచ్మెంట్ అండ్ ఇంటెన్స్ డిటాచ్మెంట్. ఇది మనకి సీక్రెట్ అనమాట. మనకు ఆనందం కావాలి లైఫ్లో అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే నేను ఉండలేను అన్న భావం మనం ఎప్పటి నుంచి ట్రైనప్ చేసుకోవాలి మైండ్ని. భగవంతుడు ఒక్కడే లోపలే అని యంత్రంలాగా మన అందరినీ కూడా లోపల నుంచొని మన యంత్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన. అదే శాశ్వతం అనమాట. అందువల్ల దానితో మనం అసలైన బంధాన్ని ఏర్పరచుకొని మిగిలినన్నీ కూడా దాని మేనిఫెస్టేషన్స్ కింద మనం అందరినీ చూసామనుకోండి, అప్పుడు మనకి అటాచ్మెంట్ అనేది రాదు. ఇది చాలా టాక్టిక్గా మన లైఫ్లో జీవించడం నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి మైండ్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం గతి నువ్వు అనుకున్నట్లు జరగదు కదా, దీనికి ఒక కర్మ గతి ఉంది, అవునా కదా. మనం అనుకుంటాం నలుగురు దేవుడు వెళ్ళి మొక్కులు తీర్చేసుకుంటే అయిపోతుంది, మనం మార్చేస్తారనుకుంటాం. ఇట్స్ నాట్ సో ఈజీ. అందుకని నిజమైన తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే తయారుగా ఉండు ప్రతి సిచ్యువేషన్ కూడా లైఫ్లో. ఇది మొదటి నుంచి మనం తయారు చేసుకోవాలి, లేకపోతే షాటర్ అయిపోతాం. కొంతమందికి ఇదే అయిపోతుంది, మనసే పాడైపోతుంది. ఇంకా అంటే మనం అనుకున్నది జరిగింది ఇంకా అంత షాటర్ అయిపోతారు. అట్లా జీవితంలో శాశ్వతంగా ఉండేది ఏంటి, ఎప్పుడూ ఉండేది ఏంటి, దానిని మనం గుర్తించాలి, దాని గురించి ఆలోచించాలి. చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు అట్లా ఉండదు, నువ్వు మళ్ళీ నిలబడగలుగుతావు. నువ్వు అర్థమైందా? అది గాంధీ గారు కస్తూరిబా చనిపోయినప్పుడు రంగనాథానందజీ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఇప్పుడు ఆయన కళ్ళ నుంచి రెండు నీటి బొట్లు వచ్చాయంట. లోపల ఉంది ఆ ప్రేమ అంతా ఉంది, కానీ అదే పట్టుకుని, కానీ ఆ కళ్ళ నీళ్ళు చాలా విలువైనవి. అలాగే సిస్టర్ నివేదిత భారతదేశానికి వచ్చినప్పుడు స్వామీజీ గురించే వచ్చారు. ఆవిడ స్వామీజీని చూసి ఇటువంటి వ్యక్తిత్వం గురించి ఆకర్షణతోనే ఇక్కడికి వచ్చారు. అయితే స్వామీజీ కొన్ని సంవత్సరాలకే స్వామీజీ చనిపోయారు. చనిపోతే ఆవిడ ఏమంటారు తెలుసా, ఈవెన్ అంటే లోపల బద్దలైపోతుంది. అది దేనికోసం ప్రాణం అని వచ్చారు ఇక్కడికి, అటువంటిది ఆయనే గైడెన్స్లో నేను జీవితాన్ని గడుపుదామని వచ్చారు ఆవిడ. అప్పుడు ఒక్కటే అనమాట అనుకుంటారనమాట, నాకు ఏడవడానికి కూడా టైం లేదు. ఏదైతే ఆ గురువు నాకు ఆదర్శంగా చూపించారో నేను దాని గురించి క్షణం నేను పాటుపడతానని చెప్పి నెక్స్ట్ డే నుంచే ఆవిడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ పాలిటిక్స్లోకి వెళ్ళొద్దని చెప్పారు. అసలు స్వామీజీ పాలిటిక్స్ అంటే ఇష్టపడేవారు కాదు, ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్లు ఇవన్నీ కాదు. మనం వచ్చింది ఆధ్యాత్మిక జీవితానికి వచ్చాం. కానీ ఆవిడ ఏం చేస్తారు తెలుసా, ఈ భారతదేశం అంటే ప్రాణం స్వామీజీకి. ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ స్వాతంత్రం రావాలి, బ్రిటిష్ వాళ్ళు దాని నుంచి బయటికి రావాలి. అందుకని ఆవిడగా నిర్ణయించుకున్నారు, నేను ఈ దేశ యొక్క స్వాతంత్రం కోసం నేను పాటుపడతాను నాకున్న కెపాసిటీస్తో అని చెప్తే, అప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏం చేశారంటే, అయితే మీరు రామకృష్ణ మిషన్లో సభ్యులుగా ఉండలేరు అని చెప్పేశారు. చెప్తే అప్పుడు ఆవిడ రాజీనామా ఇచ్చేస్తారు. అప్పటి నుంచి మీరు ఒక జీవితం చూడండి ఎట్లా ఉంది. 1902 నుంచి 11 వరకు 9 years మధ్యలో ఎన్ని రకాల కష్టాలు. ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగుండదు, ఇక్కడ స్కూల్ సరిగా రన్ చేయడానికి ఏమి ధైర్య సాహసాలతో ఆవిడ పనిచేశారో చూడండి. కూర్చొని ఏడ్చారు ఆవిడ కూర్చొని. దట్ ఈజ్ డిటాచ్డ్ లవ్ ఉంది, కానీ ఎక్కడ పెట్టాలి అది ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అది స్వామీజీ ఇది వాళ్ళకు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. తర్వాత నాకు ఈ ప్రపంచంలో ఏది పని లేదు, కానీ నేను ఎందుకు చేస్తున్నాను, నేను పని చేయకపోతే మొత్తం అన్నీ ఆగిపోతాయి ప్రపంచంలో. అంటే ఆయన పరమాత్మ కదా, అలాగే నన్ను చూసి అందరూ కూడా నేర్చుకుంటాను. నేను ఒక ఆదర్శాన్ని నిలబెట్టడానికి నేను ఇక్కడ ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటాను. అందువల్ల ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, పని అంటే ఒక బర్డెన్ లాగా అయ్యి ఎప్పుడు అవుతుందిరా బాబు అని అలా కాదు. పనిలో ఆనందాన్ని పొందాలి. ఏ పని చేస్తున్నా, ఎంత చదివి ఏం లాభం కదా, మనం ఏదైనా మనం మేనిఫెస్ట్ చేయగలగాలి. ఒక ప్రేమతో ఏ పని చేసినా ఒక ప్రేమతో చేస్తున్నానా లేదా, ఆనందం పొందుతున్నానా లేదా పనిలో. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు ఎనర్జీ, లోపల నుంచి ఎనర్జీ వస్తుంది. ఫస్టే బద్ధకం, అసలు ఇది చేయాలంటే మనం చేయలేం కదా. సో అమ్మ శారదాదేవి కూడా ఏం చెప్తారంటే, పని అన్నది లక్ష్మీదేవితో సమానం. ఎందుకంటే శరీరానికి మంచిది, మనసుకి మంచిది, ఎప్పుడు కూడా ఎంగేజ్ చేసి ఉండడం. ఇప్పుడు ఇదంటే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా. సో ఏదో ఒకటి మైండ్ని ఒక మంచి ఆలోచనలతో ఎంగేజ్ చేసి పెట్టడం, అలాగే శరీరాన్ని మంచి పని చేస్తూ అందరి కోసం పని చేస్తూ పెట్టి ఆనందంగా ఉంచగలగాలన్నమాట. అందుకు పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం మనం ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఎక్కడ ఇవ్వాలి, మైండ్కి ఇవ్వాలి. సపోజ్ నేను బాగా చేశాను ఈరోజు, ఎవరో నువ్వేంటి ఎలా చేసావు, బాగా చేయలేదన్నారు అనుకోండి, వెంటనే డౌన్ అయిపోతాం. అందుకే అంటే మనం ఏం ఆశించి చేసామన్నమాట, నలుగురు నన్ను ప్రశంసించాలి,
అని నేను పని చేస్తాను. ఎప్పుడైతే అది లోపల ఉందో అది ఎవరు పొగడిపోయి ఏమైపోతుంది, ఇమీడియట్గా డౌన్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ సటిల్గా మన మైండ్ని అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఏది ఆశిస్తున్నాను లైఫ్లో, ఇవన్నీ ట్రైనప్ చేసుకుంటప్పుడు మీకు ఏమవుతుందనమాట, ఈ పనిలో ఆనందాన్ని పొందుతాం, జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతాం. దేని మీద ఆధారపడుతుంది, లోపల నుంచి మీరు ఆధారపడతారు మీ హ్యాపీనెస్కి. సో ఇది. తర్వాత కొంతమంది ఏంటంటే చాలా ఆసక్తితో పనిచేస్తారు. ఇప్పుడు మనం ఆదర్శాన్ని తెలుసుకున్నాం, మనకు ఆసక్తి ఉండకూడదు, ఆసక్తి లేకుండా పని చేయాలి, అటాచ్మెంట్ లేకుండా అని మనం అనుకున్నాం. మనకు కొంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం, మన జీవితంలో కొంతవరకు మనం సక్సెస్ అయ్యాం అందులో. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఇంకా ఆసక్తితోనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కావాలి, రిజల్ట్ అయిపోతే బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు నవ్వద్దు. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం. కర్మతో ఎవరికైతే అటాచ్మెంట్ ఉందో అజ్ఞానం వల్ల, వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు వాళ్ళలో. ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు ఇంకా అటాచ్మెంట్ ఉందా, ఇట్లాంటి మాటలు అనొద్దు. ఎవరైతే ఈ భావాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయగలుగుతున్నారో ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ ఎవరికైతే ఈ భావం లేదో, తీసుకోలేరో ఈ భావాన్ని, వాళ్ళని మీరు మాత్రం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇది చెప్తారు స్వామీజీ. ఇది ఇండియా నుంచి వచ్చిన గ్రేటెస్ట్ థాట్ అన్నమాట ఇది. దీనివల్ల మీరు ఆలోచించండి, ఎంత అద్వైత ఫిలాసఫర్ అయినప్పటికీ ఒక ఆర్డినరీ పర్సన్ ఎవరైతే ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా చాలా సింపాథెటిక్గా, వాళ్ళది కూడా ఒక మార్గమే అనే భావం మన భారతదేశంలో ఉంది. విదేశాల్లో అలా ఉందో చెప్పండి? ఈ మార్గంలో మీవందరిది తప్పు. మిగిలిన మతాలన్నీ ఏం చెప్తాయి, మీవన్నీ తప్పు. ఎందుకంటే ఇటువంటి ఐడియాస్ వాళ్ళకి లేవు. ఇటువంటి ఐడియాస్ నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. ఎవరు ఎక్కడున్నారో వాళ్ళని అక్కడి నుంచి మనం పైకి తీసుకొని రావాలి నెమ్మదిగా, అంతే తప్ప కన్ఫ్యూజన్ మాత్రం మనం క్రియేట్ చేయకూడదు అని చెప్తున్నారు. స్వామీజీ చెప్తున్నారు, ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఐడియా ఇన్ ఇండియా. అందువల్లే ఈవెన్ గ్రేట్ ఫిలాసఫర్ శంకరాచార్యుల వారు కూడా ఏం చేశారు తెలుసు, అద్వైతం మాత్రమే ఇక్కడ ఉందని తెలుసు. చేయరు వాళ్ళనుకుంటే అద్వైతం మాత్రమే హయ్యెస్ట్ అని తెలుసు శంకరాచార్యుల వారికి. కానీ ఆయన ఏం చేశారు, ఎన్నో స్తోత్రాలు రాశారు. అన్ని దేవతల మీద, అందరి దేవతల మీద ఆయన స్తోత్రాలు రాసుకుంటూ వచ్చారు. అవునా కదా? అంటే ఏంటనమాట, మనకు తెలుసు ఇవన్నీ కూడా మార్గాలే, ఇవన్నీ కూడా మెట్లు. ఒక్కసారి పైకి వెళ్ళిపోలేం కదా మనం, మెట్లుగా వస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషికి అందరి శరీరం ఒకలా ఉంటుందా? ప్రతి వాళ్ళ శరీరంలో తేడా ఉంటుంది. అందరి మనసు ఒకలా ఉంటుందా? ఉండదు. అదేవిధంగా స్వామీజీ ఏం చెప్తారంటే, అందరి రిలీజియన్ ఎంతమంది ఉన్నారో అన్ని రిలీజియస్ పాత్స్ ఉంటాయి. మనం అనుకున్న హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం కాదు, ప్రతి మనిషికి ఒక సెపరేట్ రిలీజియస్ పాత్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకని ఇక్కడ చూడండి, క్రిస్టియానిటీలో అంటే వాళ్ళకి రిలీజియన్ అంటే ఏంటి చెప్పండి? క్రిస్టియానిటీలో రిలీజియన్ అంటే భగవంతుడు, మీకు తెలుసు కదా, యాడమ్ అన్నది ఏదో ఫ్రూట్ తింటే అదేదో తప్పు చేశారు, అందుకని భగవంతుడిని ఆ భయంతో ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఈ భయంతో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. మనకేంటి చెప్పండి, మనలో ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది. ఆ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, వీఆర్ నాట్ దిస్ బాడీ అండ్ మైండ్ మియర్లీ. సో దీనికన్నా ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది, దానిని రియలైజ్ చేసుకోవడం, దట్ ఈజ్ ముక్తి. ముక్తి ఈజ్ అవర్ గోల్. సో అందువల్ల ముక్తి అంటే దానికి రకరకాల పాత్స్ ఉంటాయి. వీళ్ళకేంటి, ఒక ఐడియల్ ఉంది, ఒక బైబిల్, ఒక క్రైస్ట్ చెప్పిన అదే ఐడియల్, అదే ఫాలో అవ్వాలి. సో అందరినీ ఒకే జాకెట్లోకి పెట్టడం అనమాట. ఈజ్ ఇట్ పాసిబుల్? అందరినీ ఇది ఫాలో అవ్వాలి, ఆయన చెప్తే అది వినాలి. స్వామీజీ ఏం చెప్తారంటే, ఎవరో రియలైజ్ చేశారు అప్పుడు, ఎవరో అంటే క్రిస్టియన్స్కి చెప్తున్నారు ఇదంతా, కాబట్టి వాళ్ళకి విడమరి చెప్తున్నారు స్వామీజీ. ఇప్పుడు ఎవరో మోజెస్ ఎవరో ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది కదా, ఎవరినో గాడ్ని చూశారు, అందుకు నువ్వు ఆయన్ని ఫాలో అవుతూ ఉండు, దానివల్ల నీకేం లాభం లేదు. ఎవరో భగవంతుని చూశారంటే నువ్వు చూసే వరకు నీకు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు భగవంతుని చూశారని చెప్పేసి వాళ్ళ వెనకే నువ్వు ఫాలో అయ్యి వాళ్ళకి పూజలు చేసి వాళ్ళ వెనక తిరిగావు అనుకో, నీకు లాభం ఉంటుందో చెప్పండి? నువ్వు అర్థం చేసుకోవాలి, నీ లోపల భగవంతుడు ఏమిటి అనేది నువ్వు అర్థం చేసుకునే వరకు, నీకు ఒక పర్సనల్ కాంటాక్ట్ వచ్చే వరకు నీకు ఎలా తెలుస్తుంది ఆ టేస్ట్? అంతవరకు జస్ట్ నువ్వు ఇమిటేట్ చేస్తూనే ఉంటావా? దానివల్ల ఏం లాభం లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. సో అది స్వామీజీ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు మనకు ఇందులో. భగవద్గీతలో ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం, ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎవరు ఎలా నన్ను ఆరాధిస్తారో, ఏ మార్గం ద్వారా ఆరాధిస్తారో
వాళ్ళని ఆ విధంగానే నేను ఫుల్ఫిల్ చేస్తాను. అందరూ ఓకే. ఇప్పుడు శ్రీరామకృష్ణులు చెప్పేవారు, పిల్లలు ఉంటారు, తండ్రికి 4-5 పిల్లలు ఉంటారు వయసు. పెద్ద అబ్బాయి చక్కగా నాన్న అని పిలుస్తాడు, తర్వాత అబ్బాయి ఏం పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు, అయితే బాబా అని పిలుస్తాడు. మాట రాదు కదా సరిగా. సో నాన్నకి తెలీదా నన్నే పిలుస్తున్నారని చెప్పి, తండ్రికి తెలుసా లేదా? సో అదేవిధంగా మొత్తం ఎవరు ఎలా పిలిచినప్పటికీ భగవంతుడిని వాళ్ళని ఆ విధంగానే ఆయన కరుణిస్తాడు తప్ప నేను శిక్షిస్తాడు. ఈ మార్గంలో నువ్వు లేకపోతే నీకు రోగాలు వస్తాయి, లేకపోతే ఇది వాట్ కైండ్ ఆఫ్ అబ్సర్డిటీ. ఆలోచించండి మీరు ఒకసారి, ఏ మాత్రం కొంచెం ఆలోచించినా. అంటే ఈ విధంగా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా థింకింగ్ పవర్ లేదు. థింకింగ్ ఏమాత్రం ఉన్నా మనం ఇవన్నీ ఈజీగా అర్థమయ్యే నిజాలన్నమాట. ఎలా అవుతుంది ఇదంతా కూడా? సో వేరే మార్గంలో నువ్వు ఉన్నావంటే నిన్ను ఫినిష్ చేసేయడం అంటే ఏంటిది అసలు? వాట్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్? సో రిలీజియన్ అంటే ఏంటన్నమాట, మనలో ఉన్నటువంటి హయ్యర్ డైమెన్షన్ ఏదైతే ఉందో దానిని మనం అనుభూతి చెందగలగాలి. ఎంతసేపు బాడీ అండ్ మైండ్లోనే నువ్వు తిరుగుతూ ఉంటావు, అంతేనా? దీన్ని ట్రాన్స్లెండ్ చేయాలి. అయితే ఎలా ట్రాన్స్లెండ్ చేయడం అండి? దానికి ఏమైనా మార్గం ఉందా? మార్గాలు ఉన్నాయి. మీకు ఎలా తెలుసు ట్రాన్స్లెండ్ అవుతుందని? ఎలా తెలుసు చెప్పండి? ట్రాన్స్లెండ్ అలా అవుతుందని ఎలా తెలుసు? మైండ్కి ట్రాన్స్లెండ్ చేయడం అంటే మనకు అర్థమవుతుందా ఇప్పుడు? అంటే థాట్ ఆగిపోతుంది. యూ విల్ రియలైజ్ సమ్ హయ్యర్ రియాలిటీ వేర్ నో థాట్ ఈస్ దేర్, బట్ యు ఆర్ కాన్షియస్ కంప్లీట్లీ. అటువంటి స్టేట్ ఎలా పాసిబిలిటీ ఎలా ఉంటుందని ఎలా నమ్మగలం చెప్పండి? అలా ట్రాన్స్లెండ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రమణ మహర్షి ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. మనకు దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్. రమణ మహర్షి మీకు తెలుసు కదా స్టోరీ. ఆయన ఎక్కడో గుహలో కూర్చుంటే ఒంటి నిండా ఏమైంది? పురుగులు పట్టేసే ఒళ్ళంతా కూడా. జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ ఆయన బాయ్. ఆయన కూర్చుంటే రాయిలకు మొత్తం ఒళ్ళంతా పురుగులు పట్టేసే, బట్ ఆయనకేం తెలియదు. హీ వాజ్ అలైవ్, కాన్షియస్, ఎవ్రీథింగ్. మనం మెడిటేషన్లో ఉన్నప్పుడు అలా రోజుల తరబడి అలా ఉండేవారు. ఇవన్నీ మన కళ్ళ ముందు. రామకృష్ణ పరమహంస పైన పిచ్చుకలు వచ్చి గూళ్ళు పెట్టేసాయి, ఏం తెలియదు ఆయనకి. 3-4 రోజులు అలాగే ఉండిపోయేవారు. సో ఏంటిదంతా ఈ ఫినామినా అన్నది? మనం అందరూ 99% ఒకేలా ఉంటున్నాం. ఎంతసేపు మన బాడీ మైండ్ పట్టుకొని తింటున్నాం, తిరుగుతున్నాం, ఇదే లైఫ్ అనుకుంటాం, అదే కదా. కానీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, హయ్యర్ పాసిబిలిటీ ఫర్ హ్యూమన్ లైఫ్ అన్నది ఈ గొప్ప వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికి మనం కొంచెమన్నా ట్రై చేయాలి కదా. సో ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే అటువంటి గొప్ప జీవితాలను చూసుకొని ఎంతసేపు ఈ పశుప్రాయమైనటువంటి ఈ లైఫ్లో కొట్టుకుపోకుండా మనం ఎంతో కొంత మన ప్రయత్నం చేస్తే హయ్యర్ పాసిబిలిటీస్ అని డెఫినెట్లీ పాసిబుల్. మీరు కొంచెం సాధన చేస్తేనే మీకు అర్థమవుతుంది దట్ ఇస్ హయ్యర్ హ్యాపీనెస్. సో ఇక్కడ మనకు ఏంటంటే అందువల్ల మనకు చక్కగా అందరికీ మార్గాలే. ఎంతమంది ఏ మార్గంలో వేసినా ఎవరు ఏమనరు. ఈవెన్ ఇక్కడ ఎంతోమంది నాస్తికులు. మనకు నాస్తిక ఫిలాసఫీ ఉంది మనకి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీస్లో. నాస్తిక, చార్వాక, అసలు దేవుడు లేడు, ఏం లేడు, తినడం తిరగడమే మనిషి జీవితం యొక్క లక్ష్యం అని చెప్పాడు. ఆయన కూడా ఎవరు ఏం చేయలేరు. ఆయన వచ్చి గుళ్ళో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఫ్రీడమ్ ఉంది మనకి. మీకు ఎలా కావస్తే అలాగా మీరు చెయ్యొచ్చు అన్నది. మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయొచ్చు, కానీ ఎదుటి వాళ్ళు తప్పని అనద్దు. నీదెంత నిజమో వేరే వాళ్ళకంత అదే నిజం కదా. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్వామీజీ ఒక చక్కటి వాక్యం చెప్తారు, వాట్ ఎవర్ మ్యాన్ హ్యాస్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈజ్ గాడ్. సో మనకు భగవంతుడు ఎవరనమాట? మన హృదయంలో ఏదైతుందో అదే మనకు భగవంతుడు. ఇప్పుడు మన హృదయంలో ఎంతసేపు మనం ఈ భౌతిక ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, నీకు గాడ్కి కూడా ఎలా ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, ఆయన ఆభరణాలు పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది. అలా కాకుండా నీ హృదయంలో దీని వెనుకున్నట్టు సటిల్ ప్రపంచం ఏదంటే సూక్ష్మ ప్రపంచం నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీకు భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. సో మన యొక్క మైండ్ ఎవల్యూషన్ బట్టి మన గాడ్ కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటారనమాట. సో యాక్చువల్ హయ్యెస్ట్ గాడ్ ఏంటనమాట, విచ్ ఈస్ నాన్ డ్యూయల్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ హియర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ నేచర్ ఆల్సో. దట్ ఈస్ ద హయ్యెస్ట్ గాడ్. కానీ మనం ఇప్పుడు కనుక్కోగలం అది? ఆ మైండ్ అలా, మైండ్ ఎంత టర్బులెంట్గా ఉంటే దాన్ని కనుక్కోలేము. మైండ్ కామ్ అవ్వాలి. ఆ మెడిటేటివ్ స్టేట్లోనే మనం దాన్ని కనుక్కోగలం అనమాట. సో దట్ ఈస్ ద హయ్యెస్ట్ రియాలిటీ. సో ఇప్పుడు సపోజ్ నేను విగ్రహారాధన చేస్తున్నాను అనుకోండి, విగ్రహారాధన చేసినప్పటికీ నేను ఆ చైతన్యాన్ని లోపల ఫీల్ అవుతున్నాను. అప్పుడు నాది పద్ధతి కరెక్టా కదా? నేను లోపల చైతన్యాన్ని నేను ఫీల్ అవుతున్నాను, కానీ విగ్రహారాధన చేస్తున్నాను. నేను వెళ్ళే మార్గం కరెక్టా కదా? చెప్పండి, అనుమానంగా ఉందా? నేను విగ్రహాలను ఆరాధిస్తున్నాను, కానీ అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూస్తున్నాను, అందరినీ ప్రేమించగలుగుతున్నాను. అప్పుడు నేను కరెక్ట్ పాత్రలోనే ఉన్నాను కదా. అలా కాకుండా
నేను విగ్రహాలంటే విగ్రహారాధన అంటే తప్పు, నేనంతా కూడా నేను నా పద్ధతిలో నేను చేసుకుంటున్నాను, కానీ ఎదుటి వాళ్ళని ద్వేషిస్తున్నావు, తప్పు అంటున్నావు, ఎదుటి వాళ్ళని నువ్వు హింసిస్తున్నావు, ఎందుకంటే నీ మార్గంలో లేరని కాబట్టి. మరి నువ్వు గాడ్కి దగ్గరగా ఉన్నావా? సో ఇది బేసిక్ రియాలిటీ మనం తెలుసుకోలేకపోతే ఎట్లా చెప్పండి? సో అదే అనమాట, ఇటువంటి కొంచెం మన థింకింగ్ కెపాసిటీ పెంచుకోకపోతే ఎవరేం పెడితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడంతో మన జీవితం అంతే అట్లాగే వెళ్ళిపోతుంది. సో థింకింగ్ ఏంటి, ఇదంతే ప్రపంచం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. స్వామీజీ చెప్తారు, విగ్రహారాధన వల్ల శ్రీరామకృష్ణ పరమహంస వంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి వచ్చింది కదా, అటువంటిప్పుడు 1000 విగ్రహాలను పూజించు. అటువంటి వాళ్ళు వస్తే కనుక విగ్రహారాధన ద్వారా తప్పేముంది విగ్రహారాధన చేయడంలో? అందరూ విగ్రహారాధన ఒకటే మాట విమర్శించడం, కానీ దాని వెనుకున్న సత్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. స్వామీజీ ఇది వాళ్ళకి చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇవే కదా, వాళ్ళు అందరినీ విమర్శించేది ఇదే కాబట్టి అక్కడ క్రిస్టియన్స్కి చెప్తున్నారు స్వామీజీ, ఇది ఆయన చెప్తున్నారనమాట చాలా క్లియర్గా. అదే ఒకటే చెప్తారు, నువ్వు ఎంతసేపు నీవు అనగానే నీకు గుర్తుకొచ్చేది జస్ట్ ఈ లంప్ ఆఫ్ ఫ్లెష్, ఈ బాడీ, తర్వాత నీ మొత్తం డిజైర్స్తో నిండిపోయి నీ మైండ్ తప్ప ఇంక నీకు గుర్తు రాలేదనుకో, యు ఆర్ ఏ వామ్ అంటారు స్వామీజీ, జస్ట్ యు ఆర్ ఎన్ ఇన్సెక్ట్ అని చెప్తారు. అంటే అంత హార్డ్గా చెప్తారు స్వామీజీ, ఎందుకంటే హ్యూమన్ లైఫ్ వచ్చిన తర్వాత మనం జస్ట్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్, జస్ట్ లైక్ ఎనీ యానిమల్ ఇఫ్ యూ ఎగ్జిస్ట్ నో, దెన్ వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ బర్త్? సో స్వామీజీ ఏం చెప్తారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత యు ఆర్ ద స్పిరిట్ ఇన్ దిస్ బాడీ అండ్ మైండ్ అన్నది, ఇన్ దిస్ బాడీ అండ్ మైండ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ కాన్షియస్నెస్, బాడీ అండ్ మైండ్ ఆల్సో ఈజ్ దేర్ ఇన్ దట్ కాన్షియస్నెస్. సో ఆ కాన్షియస్నెస్ని మనం ఏం చేయాలంటే, ఆ చైతన్యాన్ని మనం గుర్తించగలగాలి, అప్పుడే మన జన్మకు సార్థకత వస్తుంది. సో స్వామీజీ ఏం చెప్తారు, రిలీజియన్ ఈజ్ రియలైజింగ్ స్పిరిట్ యాజ్ స్పిరిట్, దట్ ఈస్ రిలీజియన్, స్వామీజీ చెప్తున్నారు. సో ఈ విధంగా నువ్వు రియలైజ్ చేయగలిగితే నువ్వు దేనిని ఎన్ని రకాల ఆరాధన పద్ధతులు నువ్వు ఏం చేసుకున్నా మాకేం ప్రాబ్లం లేదు, అది ప్రాబ్లం, కానీ ఇది మాత్రం మనం రియలైజ్ అవ్వాలి. స్వామీజీ ఏం చెప్తారంటే, మీకు అసలు ఆలోచించకుండా అసలు అందరినీ ఎవరు చెప్తే అది ఫాలో అయిపోవడం కన్నా మీరు భగవంతుడు లేడు అని చెప్పినా పర్వాలేదు, భగవంతుని నమ్మకపోయినా పర్వాలేదు మీరు, కానీ మీరు నాస్తికులైపోయినా పర్వాలేదు, కానీ ఏమి ఆలోచించకుండా ఫాలో అయిపోతారు కదా, అది రియల్లీ హెల్ అని చెప్తారు స్వామీజీ. సో తర్వాత ఏం చెప్తున్నారంటే, మన భారతీయ సాంప్రదాయాల్లో 2 రకాలైనటువంటి సత్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి నేచర్, ప్రకృతి, తర్వాత కాన్షియస్నెస్, చైతన్యం. సో ఈ ప్రపంచంలో మీరు ఏది చూసినప్పటికీ, వస్తువుని చూసినప్పటికీ, మనిషిని చూసినప్పటికీ, చెట్టును చూసినప్పటికీ, దేనిని చూసినప్పటికీ మీకు ఏంటనమాట, అది ఒకటి ఏముంది అందులో, నేచర్ అంటే మ్యాటర్. నేచర్ అంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, దాని షేప్ కానీ పద్ధతి కానీ. నేచర్, ప్రకృతి, దాన్ని మ్యాటర్ అంటారు, జడ పదార్థం అనమాట అది. అందులో ఇంకో రెండవది ఏముంది, చైతన్యం ఉంది. ఆ చైతన్యం అంటే ఎప్పుడు ఉండేది అది. సో ఇవి 2 కలిస్తేనే సృష్టి అనేది కలుగుతుంది. సో ఇది వాళ్ళకి చెప్తున్నారు. ఈ ఫిలాసఫీ వాళ్ళకి లేదు అసలు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం భగవంతుడు వచ్చాడు, ఇంతే, అదే నమ్మాలి. కానీ ఇది అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఎవ్రీథింగ్ సైక్లికల్గా వచ్చింది, ఈ యూనివర్స్ అంతా కూడా, ఇదంతా కూడా వాళ్ళకి అసలు ఈ కాన్సెప్ట్ లేదనమాట. సో అందుకని వాళ్ళకి అర్థం చేసి చెప్తున్నారు స్వామీజీ. ఇదేమవుతుందంటే, ఈ ప్రకృతి దానంతటా అది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. ఈ ప్రకృతి అంటే ఏంటంటే దానికి నియమాలు ఉన్నాయి, సమ్ లాస్, అది ఫాలో అవుతూ ఉంటుంది. మనలో ప్రకృతి ఏముంది, బాడీ అండ్ మైండ్, అంతే కదా. ఈ బాడీ అండ్ మైండ్ దానికి ఒక ప్రకృతి ఉందా లేదా? ఇప్పుడు ఇందులో సర్క్యులేటింగ్ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ ఉంది, డిజైన్డ్. మీరేం డిజైన్ చేసుకోలేదుగా, మనం పుట్టినప్పుడు అవన్నీ తయారు చేసుకున్నామా? లేదు కదా, ఆల్రెడీ డిజైన్డ్. సో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అది ఫాలో అవుతూ ఉంటుంది, అవునా కదా. సో ఇక్కడ చూడండి, దాని పని చేసుకుపోతూ ఉంటుంది, దాన్ని కంపల్సివ్లీ చేసుకుపోతూ ఉంటుంది. మన కాన్షియస్ ఎఫర్ట్ వల్ల అవ్వట్లేదు అది. ఊపిరి తీసుకుంటున్నాం, లోపల మొత్తం సిస్టమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, కంపల్సివ్. మీ థాట్స్ వస్తున్నాయి. థాట్స్ ఎలా వస్తున్నాయి? మోస్ట్ ఆఫ్ దాన్ని మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, లోపల నుంచి ఏవో థాట్స్ తిరుగుతూనే ఉన్నాయి లేదా? దట్ ఈస్ కాల్డ్ కంపల్సివ్. అంటే నేచర్ ఈజ్ వర్కింగ్ ఇట్స్ ఓన్ అకార్డింగ్ టు ఇట్స్ లాస్. సో ఇది కంపల్సివ్ నేచర్. అంటే మీరు ఎంతసేపు కూడా ఆకలేసం తిన్నాను, లేకపోతే నిద్ర వచ్చింది పడుకున్నాను, నాకు ఎలా అర్జెస్ వస్తున్నాయి, నేను తీర్చుకున్నాను. సో యు ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రకృతి.
దాని నుంచి బయటికి రావాలి. అది రిలీజియన్ అంటే స్వామీజీ చెప్పేది. సో నేచర్కి నువ్వు ఎంతసేపు బానిసలాగా అయిపోయావు అనుకో, అది జస్ట్ లైక్ ఎనీ ఎగ్జిస్టెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ ఆర్ ఎగ్జిస్టెన్స్, దట్స్ ఆల్. సో ఎప్పుడైతే నేచర్ నువ్వు మాస్టర్ చేస్తావో, నేచర్ని చేయగలుగుతావు, అప్పుడే నువ్వు భగవంతుడిని తెలుసుకున్నట్టని చెప్తున్నారనమాట స్వామీజీ. ఇప్పుడు యాక్చువల్లీ ప్రకృతి అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతా కూడా, కానీ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యత, నేనే చేస్తాను, అహంకారంతో నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఏం చేస్తా, నువ్వు చేస్తున్నావా? ప్రకృతి ఈజ్ మేకింగ్ యూ టు డూ సమ్ హార్మోన్స్, సమ్ మైండ్, దిస్ ఆపరేటస్, అదంతా కూడా ఆల్రెడీ డిజైన్డ్. ఇప్పుడు కంప్యూటర్లో ఏం చేస్తున్నావు? కంప్యూటర్ ఆల్రెడీ డిజైన్డ్. మనం స్విచ్ ఆన్ చేయగానే అది వర్క్ చేస్తూ ఉంటుంది, అది టీవీ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ టీవీ నేనే ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటే ఎలా ఉంటుందో అట్లాగే అనమాట, సేమ్ కూడా మనం కూడా అలాగే అనుకుంటాం. సో ఇది ఎప్పుడు కూడా మనం కాన్షియస్గా అంటే దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్ దిస్ మైండ్ అండ్ బాడీ విచ్ ఈజ్ మేకింగ్ ఇట్ వర్క్, విచ్ ఈజ్ యూజింగ్ దిస్ మైండ్ అండ్ బాడీ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. సో దాన్ని క్యాచ్ హోల్డ్ చేయాలి మనం ఏం చేస్తున్నాం? బాడీ అండ్ మైండ్ని క్యాచ్ హోల్డ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా. కానీ ఏదైతే దాన్ని నడిపిస్తుందో అది ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు ఎలా తెలుస్తుంది మీకంటే, వెన్ యువర్ మైండ్ బికమ్స్ కామ్ అండ్ యువర్ బాడీ ఈజ్ హెల్దీ బాడీ ఉండాలి, కామ్ మైండ్ ఉండాలి. అట్లా చేస్తే అప్పుడు మీకు ఆ గ్లింప్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట, కాన్స్టెంట్ ప్రాక్టీస్ వల్ల. సో ఇది ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మనకు మొత్తం ఈ క్రియేషన్లో మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్గా మొత్తం నేచర్ అంతా కూడా దేని మీద నడుస్తుంది? కాజ్ అండ్ ఎఫెక్ట్. దాన్ని ఏమంటారు? కార్యకారణ సంబంధం అంటారు. ప్రతిదీ చూడండి, ఏది కూడా అసలు ఫలితం అనేది కాజ్ లేకుండా ఉండదు ఈ ప్రపంచంలో. మొత్తం ఈ క్రియేటెడ్ యూనివర్స్ ఎక్కడ చూసినా దేనికి ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణం లేనిది ఒకటే, దట్ ఈజ్ గాడ్. సో అక్కడి వరకు వెళ్ళాలి మన మైండ్ అనేది. ఎక్కడికి రీచ్ అవ్వాలంటే చూడండి, ఎక్కడైతే కాజ్లెస్ కాజ్ అంటారు దానికి కాజ్ ఇంకేం లేదు, మహాకారణం అనమాట దాన్ని. సో మనం ఈ పూజలన్నీ చేస్తాం చూడండి, అంటే మీకు ఈ వర్షిప్, కాళీ పూజ, ఇవన్నీ పెద్ద పెద్ద పూజలు, ఎలాబొరేట్ పూజలు, ఇవన్నిట్లో కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎంబైడ్ అయి ఉంటాయి అన్నమాట కర్మకాండల్లో. మొత్తం ఈ కారణం, మహాకారణం, అక్కడ మంత్రాల్లో ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి చక్కగా. చాలా చక్కగా అవన్నీ డిజైన్ చేశారు మొత్తం. దాని వెనుక చాలా చాలా ఈ సృష్టికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ ఉంటాయి మంత్రాల్లో. సో దీనికి ఈ వెనుక ఉన్నది ఏంటనమాట, దానికి కాజ్ అన్నది లేదు. సాక్షి దృగేవ నా దృశ్యతే. దానికి చక్కగా చూడండి, దీన్ని అనలైజ్ చేయడానికి మన స్క్రిప్చర్స్లో ఎంత చక్కగా చెప్తారో. నేనేం చేస్తాను, నా కళ్ళు ఏం చూస్తున్నాయి? రూపాన్ని చూస్తున్నాయి, రంగుని చూస్తున్నాయి. కళ్ళని ఎవరు చూస్తున్నారు? ఏం చూస్తుంది? మీ కళ్ళు చూస్తున్నాయని మీకు తెలుస్తుందా లేదా? నా కళ్ళు ఎవరు చూస్తున్నాయని చూస్తున్నారు, అదేంటది? మైండ్. అర్థమైందా? సో మైండ్ని ఎవరు చూస్తున్నారు? మైండ్ వెనక ఇంకేమైనా ఉందా లేదా? మైండ్ వెనక ఇంకేమైనా ఉందా లేదా? మీ మైండ్ వెనక ఏమీ లేకపోతే మీ మైండ్లో ఆలోచనలు వస్తున్నాయని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు కదా, అది ఎవరు తెలుసుకుంటున్నారు? అది అర్థమైందా? ఇలా మనకు వెనక్కి వెళ్తూ ఉంటే మీకు అక్కడ క్యాచ్ చేస్తారు. ఇప్పుడు దాని వెనక ఇంకేం లేదు, దట్ ఈజ్ మహాకారణం. సో మనలోనే అనలైజ్ చేసుకుంటూ వెళ్తే మనకు గాడ్ అన్నది ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. మిగిలినదన్నీ కూడా ప్రొడక్ట్స్ వాటి ఒకసారి వస్తాయి పోతాయి, నాశనం ఉంది దానికి. వీటన్నిటికి కూడా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటున్నాం కదా, ఈ నేచర్లో ఉన్న ప్రతిదానికి కూడా నాశనం ఉంది. పుట్టింది ప్రతిదీ కూడా గిట్టక తప్పదంటారు కదా. సో ఇది కాన్స్టెంట్ చేంజ్ అనమాట, ఈ చేంజ్ఫుల్ యూనివర్స్. మరి దాన్ని పట్టుకుని వేలాడి నాకు ఆనందం లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుందో దాని మీద మనం డిపెండ్ అయితే మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే ఏదైతే ఎప్పుడు ఉంటుందో దానిని మనం పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి. అది చాలా కష్టం పట్టుకోవడం, కానీ అది ఒకసారి మనం కొంచెం మనం పట్టుకోగలిగితే చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనమాట. సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒకటి చెప్తున్నారు. ఇంకొకటి మనకు ఇది స్వధర్మం అని ఒకటి చెప్తారంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్త్వనుష్ఠితాత్. ఇంకొకటి ఏం చేస్తామంటే, నాకు ఒక మార్గం ఉంది, కానీ ఎవరో అక్కడ సపోజ్ నేను చదువుకున్నాను, నాకు ఈ డాక్టర్ అయ్యే కెపాసిటీ నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా, కానీ డాక్టర్స్కి ఈ సమాజంలో చాలా ప్రెస్టీజ్ ఉంది, డబ్బులు బాగా వస్తాయి. అందుకే నేనేం చేస్తానన్నమాట, నాకు టీచింగ్ అయ్యే కెపాసిటీ ఉంది, ప్లస్ నాకు ఆ ఎబిలిటీ ఉంది. నేను దీన్ని వదిలేసి ఏం చేస్తాను, డాక్టర్ అవ్వాలని ట్రై చేస్తుండే. ఇప్పుడు చదువులన్నీ అలాగే ఉన్నాయి.
తల్లిదండ్రులు మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలంటే అంతే, వాళ్ళకి ఏ యాప్టిట్యూడ్ అనేది చూడరు. ఇప్పుడు సొసైటీలో ఇది ఉంది కాబట్టి అట్లా చదివాడు. సో మనం ఏం చేస్తామంటే మన స్వధర్మాన్ని వదిలేసి పరధర్మానికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అది చాలా మరణం, స్పిరిచువల్ డెత్ అనమాట అది. సో మనకు ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను చూడండి, భూమి ఉంది, ఇక్కడ భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు చక్కగా ఎక్కడో పైన ఉన్నాడు, చక్కగా వెలుగు అలాగా వస్తుంది, అందరికీ వస్తుందని చెప్పి భూమి ఏంటి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నా మీద అందరూ కూడా ఇదంతా అందరూ రకరకాల అఘాయిత్యాలు చేస్తున్నారు, నేను కూడా సూర్యుడు అయిపోవాలని పైకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా ఏంటంటే ప్రతి వాళ్ళు చూసి ఇమిటేషన్. మన లైఫ్లో 99% ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకుంటే వీళ్ళు అలాగే డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ ఉంటే వీళ్ళు అలా హెయిర్ స్టైల్. సో ఇమిటేషన్ ఈజ్ ఏ లిమిటేషన్ అనమాట లైఫ్లో. నువ్వు నీకులా ఉండడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. సో నీకు తెలుసు నీవేమిటి అన్నది. సో నీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ నీ యొక్క ప్రొఫెషన్ కానీ ఏదైనా సరే నీ ద్వారా నువ్వు ముందుకెళ్ళాలి అంతే తప్ప ఎవరిని కూడా, ఇది భగవద్గీతలో చెప్తున్నారు, ఇది స్వామీజీ చెప్తున్నారనమాట. అది ఎంత వేరే వాళ్ళది ఎంత గొప్పగా కనిపించినప్పటికీ నా ధర్మాన్ని నేను అందులోనే నేను స్టిక్ ఆన్ అయి ఉంటే నాకు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాను. ఈవెన్ ఒక చెప్పులు కుట్టేవాళ్ళు కూడా చెప్తున్నాను, చెప్పులు కుట్టడం చాలా తక్కువ పని అనుకోకుండా దానిని ఎంతో శ్రద్ధతో ఎంతో నిజాయితీగా చేశాడనుకోండి, హీ విల్ రీచ్ ద హైయెస్ట్. ఇది భగవద్గీత చెప్పేది. అంత మనసుతోనే, ఇంకేం లేదు. పైన మనం కనిపించేవన్నీ కూడా సెకండరీ, అది చెప్తున్నారు. విషయం ఏం చెప్తున్నారు సార్ స్వామీజీ, ఇప్పుడు మీకు నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఏ మతంతోనూ కూడా నేను ఈ మతం అని చెప్పొద్దు మీరు. అలా అని చెప్తే ఏమవుతుందంటే నువ్వు ఒక మతంలో ఉండాలంటే నువ్వు ఒక రకంగా ఉండాలి. నువ్వు ఆ రకంగా ఉండాలంటే నీ ఇండివిజువాలిటీ ఉండదు, నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉండలేవు. అందుకే ఏంటంటే ఆర్గనైజ్డ్ రిలీజియన్స్లో నువ్వు మెంబర్గా వెళ్ళిపోయి నువ్వు అలాగే ఉండాలి, ఈ రోజు ఇక్కడికి రావాలి, నీకు ఎలా ఉన్నా సరే, ఇట్లాంటివన్నీ కూడా నీకు ఇండివిజువల్ గ్రోత్ అన్నది పోతుంది. స్వామీజీ చెప్తున్నారు అనమాట. సో ఇది మనం ఎప్పుడూ కూడా వెళ్ళి దాంట్లో మీరు ఆర్గనైజ్ దాంట్లో ఉండొద్దు. మీకున్న దాన్ని బట్టి లోపల మీ ఇన్స్పిరేషన్ మీకు ఎలా వస్తుందో అట్లాగే మీరు డెవలప్ అవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ రిలీజియన్స్ ఏంటంటే ఒక్కొక్క రిలీజియన్, ఇప్పుడు ఈ రిలీజియన్ వేరే రిలీజియన్ అంటే నాకు ఇష్టం ఉండదు, మన వాళ్ళంటే మనకి ఇష్టం అనుకోండి. అటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అది? ఇప్పుడు నీకు నీ వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ ఎదుటి వాళ్ళ పట్ల ద్వేషం కింద మారితే అది బ్రొటాలిటీ. అది దానివల్ల ఇప్పుడు జరుగుతున్నదంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? కేవలం ఇదే, ఇంకేం లేదు. అంటే నాదే కరెక్టు, వేరే వాళ్ళు అంత ద్వేషం మనుషులు, అంటే ఈ ఆదర్శం పైన అంత ద్వేషం అనమాట. అది ఎలా పెరుగుతుందో ఒకసారి ఆలోచిస్తే కేవలం దిస్ ఈజ్ ద సీడ్. తరువాత అర్జునుడు మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతాడు 3వ అధ్యాయంలో, ఎందుకు మనం తప్పు చేయాలని అనుకోవట్లేదు మనం, కానీ మనం తప్పు చేస్తూనే ఉన్నాము ఎందుకు అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ కామం అన్నది మెయిన్ కాజ్, కోరిక. అది ఎక్కడి నుంచి వస్తుందంటే రజోగుణం నుంచి వస్తుంది. దానివల్ల ఏంటంటే అదే మనల్ని ఈ తప్పులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆయన ఆన్సర్ 3rd చాప్టర్లో మనం చదివాము. ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ విధంగా అయితే ఒక నిప్పుని చుట్టుపక్కల పొగంతా కప్పేసి ఉంచుతుంది కదా, అదేవిధంగా జ్ఞానాన్ని అజ్ఞానం ఎప్పుడు కూడా కప్పి ఉంచుతుంది. ఇదంతా కూడా ఎక్కడుందనమాట, దీనికి అధిష్టానం అంటే దానికి స్థానం ఎక్కడ? ఈ కామానికి ఇంద్రియాలు అస్యాధిష్టానం ఉచ్యతే. ఇవి ఇంద్రియాలన్నీ కూడా ఎందుకని? ఇంద్రియాలు దేని మీద చూసినప్పుడు ఏమవుతుంది, అది నాకు కావాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అక్కడుంది. అందువల్ల నువ్వు ఫస్ట్ చేయాల్సిందేంటి, నువ్వు రిలీజియస్గా మారాలి అంటే తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇంద్రియాలను నీకు కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా కంట్రోల్లో ఉంచుకుంటే మనకు రిలీజియస్గా ముందుకెళ్తాం. తర్వాత 4వ చాప్టర్లో ఈయనకు డౌట్ వచ్చింది. ఈయన ఏం చెప్తున్నారంటే, నేను ఇటువంటి యోగాన్ని ఏదైతే ఇప్పుడు చెప్పానో నేను, నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? పని చేస్తూనే ఉండాలి, మన చేతులతో మనసుని చేస్తూ ఉండాలి, కానీ డిటాచ్డ్గా ఉండాలి. ఇది నిష్కామ కర్మయోగం. ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి. సో ఇటువంటి యోగాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నారు. నేను ఎప్పుడో వివస్వత అంటే ఎప్పుడో మన్వంతరం నుంచి సూర్యునికి చెప్పాను, వీళ్ళకి చెప్పానని పరంపరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పి ఈరోజు నేను నీకు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీకు ఈరోజు చెప్తున్నాను అంటే ఈయనకి వెంటనే డౌట్ వచ్చింది. అదేంటి, నువ్వేమో ఇప్పుడున్నావు, వాళ్ళు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వాళ్ళందరికీ నువ్వు చెప్పానంటావేంటి, నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు? అవతార తత్వం గురించి చెప్తారు. నీకు నాకు వెనుక చాలా జన్మలు అయ్యాయి, వేల జన్మలు అయిపోయాయి, నీ వెనుక నా వెనుక కూడా. కానీ అవన్నీ నీకు తెలీదు,
నాకు తెలుసు అని చెప్పి జన్మకర్మచ మే దివ్యం అంటే నా యొక్క దివ్యమైన ఈ జన్మ యొక్క రహస్యం అన్నది అందరికీ తెలీదు. ఈ అవతార రహస్యం భగవంతుని గుర్తించడం అందరికీ చేత కాదు కదా, తెలీదు. ఎప్పుడైతే అధర్మం వస్తుందో ఆ టైంలో నేను వచ్చి అవతరిస్తాను. ఎందుకని? మంచి వాళ్ళని రక్షించడానికి, చెడ్డవాళ్లను శిక్షించడానికి నేను వస్తానని చెప్పి ఈయన ఇక్కడ అవతార తత్వం గురించి చెప్తారనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, ఎవరైతే కర్మలో కర్మను చూస్తారో, గుర్తుందా మీకు? కర్మలో కర్మను చూస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఏమి పని చేయనప్పుడు పని చేస్తున్నప్పుడు సైలెన్స్ని, అంటే యుద్ధక్షేత్రంలో కూడా నువ్వు సైలెన్స్గా ఉండగలవా? ఈవెన్ యుద్ధక్షేత్రంలో కాదు, అంత గజిబిజి మొత్తం బజార్లో తిరుగుతున్నావు, అప్పుడు కూడా నీ మైండ్ కామ్గా ఉందా? మనం కొంచెం సౌండ్ వచ్చేటప్పటికి వెంటనే ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకు లోపల, అవునా కదా? సో యోగీస్ ఎలా ఉండాలన్నమాట, మైండ్ ట్రైనింగ్ అనేది ఎలా ఉండాలి? ఎక్కడైతే చాలా డిస్టర్బెన్స్ ఉంది కానీ మైండ్ మాత్రం కామ్గా ఉంది. నువ్వు చాలా పని చేస్తున్నావు, ఎన్నో రకాల బాధ్యతలు ఉన్నాయి కానీ మైండ్ కామ్గా ఉంది. దట్ ఈస్ హయ్యెస్ట్ స్టేట్. అలాగే నువ్వు ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఉన్నావు, మెడిటేషన్ చేస్తున్నావు, అప్పుడు నిద్రపోయావు అనుకో, ఏం చేయాలన్నమాట? అలా ఖాళీగా ఉన్నప్పుడు నీ మైండ్ మోస్ట్ యాక్టివ్గా ఉండాలి. మోస్ట్ యాక్టివ్గా ఉండాలంటే భగవంతుణ్ణి ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ అనేది మోస్ట్ యాక్టివ్ మైండ్, మనం అనుకుంటా థాట్స్ యాక్టివ్ అని కాదు. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తున్నావో చాలా పవర్ కావాలి దానికి, కాన్సన్ట్రేషన్కి. దానికి హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ. సో అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఖాళీగా కూర్చున్నావో అప్పుడు నీ మైండ్ చాలా యాక్టివ్గా ఉండాలి. దట్ ఈస్ ద హయ్యెస్ట్ స్టేట్. సో యోగీస్ ఎలా ఉంటారనమాట, వాళ్ళు కూర్చున్నారంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, అందుకని వాళ్ళు నిద్రపోరు, అలర్ట్గా ఉంటారనమాట. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు లోపల కామ్గా ఉంటారు. సో దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టేట్. కృష్ణ పరమాత్మ చెప్పారు, స్వామీజీ అందరికీ కూడా ఆర్గనైజేషన్స్ మావన్నీ చూడండి, మరో రోజు అంతా పని పెట్టేసి ఆ పనిలో మీరు కామ్గా ఉండాలని చెప్తారు. ఈజ్ ఇట్ పాసిబుల్? చాలా సాధన కావాలి కానీ స్వామీజీ అది ఆయన హయ్యెస్ట్ ఐడియల్ అనమాట. రోజంతా పనిచేస్తూ ఉండాలి కానీ మైండ్ కామ్గా ఉండాలి. అలా కూర్చోగానే వెంటనే మైండ్ భగవంతుని అబ్జార్బ్ అయిపోవాలి. సో అది స్వామీజీ ఐడియల్. ప్రతి పని, చెప్పులు కుట్టే దగ్గర నుంచి పెద్ద పెద్ద పూజల వరకు ఒకే దృష్టితో చేయాలి. ఇది స్వామీజీ ఐడియల్ అనమాట. ఇది గీతలో కూడా ఆల్రెడీ చెప్పి ఈయన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇన్ని పనులు చేస్తున్నాను నేను కానీ ఏ పని కూడా నన్ను ఏమాత్రం టచ్ చేయదు అసలు. నేను ఎలా ఉంటానో తామరాకు పైన నీటి బిందువులాగా అట్లా ఉంటాను ఎన్ని పనులు చేస్తున్నా సరే. సో దట్ ఈస్ మనం ఏం చేస్తున్నాం లైఫ్లో, మనకి మనమే కకోన్స్, క్యాటర్పిల్లర్స్ ఉంటాయి కదా, క్యాటర్పిల్లర్స్ మీకు తెలుసు కదా, దాని చుట్టూ గూడు కట్టుకొని అందులో బంధించబడి ఉంటాయి. మనం కూడా ఏం చేస్తున్నాం, నాది ఇది అని చెప్పేసి మనం కూడా గూడు కట్టుకొని అందులో పెట్టి ఏడుస్తున్నాం. బాగానే అంటే మనం కట్టుకున్న గూడులోనే మనం వీఆర్ యాక్చువల్లీ లామెంటింగ్, ఇజంట్ ఇట్? మనమే కదా ఈ మైండ్తో క్రియేట్ చేసుకున్నటువంటి ఈ బాండేజెస్ అన్నింటిలో మనం అందులో కొట్టుమిట్టాడుతూ మనం బాధపడుతూ ఉన్నాము. అంటే నాది నేను ఈ భావం ఎంతవరకు ఉందో సఫరింగ్ తప్పదన్నమాట. ఇంక లాస్ట్లో ఏం చెప్తున్నారంటే స్వామీజీ, ఎవరి దగ్గర ఏ సహాయాన్ని కోరద్దు అసలు, అది వీక్నెస్. నేను చేయగలను, నేను చేస్తాను అని ఎప్పుడు కూడా నువ్వు ఉండాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. నీ మీద కాన్ఫిడెన్స్ ఉంచుకో, నువ్వు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరైతే వాళ్ళు తన మైండ్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ మైండ్ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటుంది. ఎవరైతే కంట్రోల్ చేసుకోలేదో వాళ్ళకి శత్రువులాగా పనిచేస్తుంది. తన మైండే, తన కోపమే తన శత్రువు, అవునా కదా? మైండ్ డిసిప్లిన్ లేకపోతే అదే నీకు శత్రువు కింద పనిచేస్తుంది. అది కూడా మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అందుకని ఆయన ఏం చెప్తారంటే, వెళ్ళి అక్కడికి ఈ గుళ్ళకి ఆ గుళ్ళకి వెళ్ళి 4 కొబ్బరికాయలు కొట్టి అక్కడ డబ్బులు ఇచ్చి ఇంకా ఆకాశంలో చూసి రక్షించంటే అది కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఇప్పుడు ఈరోజు కష్టం వచ్చింది, ఇది నేను ప్రారంభం చేసుకున్నాను దానికి, అది నేను ఈరోజు ఫేస్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన స్ట్రెంగ్త్ కావాలి అంతే తప్ప నలుగురు అక్కడికి వెళ్ళిపోయి పూజారుల మీద లేకపోతే వీళ్ళ మీద పెద్ద పెద్ద మహంతుల దగ్గరికి వెళ్ళి మాకు రక్షించండి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ వీక్నెస్ అంటారు స్వామీజీ. సో మనం ఏం చేయాలన్నమాట, లోపల నుంచి మన అందరిలో కూడా శక్తి ఉంది, దానికి కొంచెం ధైర్యం కావాలి. ఒక జీవితంగా ఎలా ఉందో, ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనం ఎక్కడో డ్రీమ్లో ఉండి ఎంతసేపు కూడా నాది ఎలా ఉంటుంది, ఆ డ్రీమ్స్ ఒకదాని మీద ఒక డ్రీమ్,
మేడపైన కట్టి నేను ఇదవుతాను, తర్వాత ఇంత సంపాదిస్తాను, ఇల్లు కట్టుకుంటాను, తర్వాత ఇది అది. సో డ్రీమింగ్, వీఆర్ డ్రీమింగ్ అంటే ఎప్పుడైనా ఇది కాదు పద్ధతి. ఫ్యాక్ట్ అనమాట. రెండు ఉన్నాయి జీవితంలో, మంచి ఉంది, చెడు ఉంది, సుఖం ఉంది, కష్టం ఉంది. రెండింటిని ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అందుకే స్వామీజీ ఏం చెప్తారంటే, కాళికామాత ఏంటంటే రెండు ఉంటాయి, ఆవిడ వరాభయం రెండు ఇస్తుంది ఆవిడ, ఇటు పక్క నుంచి సంహారం కూడా ఉంది. ఎందుకంటే రియాలిటీ అది. మీరు యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో దానికోసం మీరు హెల్ప్ తీసుకోండి, భగవంతుని హెల్ప్ తీసుకొని నాకు ధైర్యాన్ని ఇవ్వు, స్ట్రెంగ్త్ ఇవ్వు, తట్టుకునే శక్తిని ఇవ్వు అని చెప్పి మీరు చెప్తారన్నమాట. ఇప్పుడు చివరిలో ఆయన చెప్పేది ఏంటంటే, అసలు ఈ భయాన్ని మీరు అసలు పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎక్కువ చూస్తున్నారు, నానా విషయాలను చూస్తున్నారు, మీకు భయం, ఒకటే విషయాన్ని చూడండి, మీరు చూస్తే మీకు భయం ఉండదు అని చెప్తున్నారు. సో బీ ఫియర్లెస్ అండ్ బీ స్ట్రాంగ్ అని చెప్పి ఈ లెక్చర్ని ఆయన ముగించారు. ఎక్కడిచ్చారు ఇది? శాన్ ఫ్రాన్సిస్కోలో 1900 సంవత్సరంలో, 1900 సంవత్సరంలో మే 29వ తేదీ లెక్చర్ ఇచ్చారనమాట. దీంతో ఆ భగవద్గీత 3 ఉపన్యాసాలు కంప్లీట్ అయ్యాయి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు నేను చెప్పిన దానిపైన. వెళ్ళేవా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.